Good afternoon, one and all. I, Dr. B. Venkateswarlu, Assistant Professor of Chemistry, KNMGDC College, MIRYALAGUDA. Today, we are discussed about ALICYCLIC hydrocarbons or Cycloalkanes for UG Semester 1 candidates. ఈరోజు మనము ALICYCLIC కాంపౌండ్స్ ఆర్ సైక్లో ఆల్కేన్ల గురించి వివరించుకుందాం. ముందుగా aliphatic cyclo hydrocarbons are generally called as alicyclic hydrocarbons and also having saturated with cyclic structure. So they are called as carbocyclics or polymethylenes. With cyclic structures, so they are called as carbocyclics or polymethylenes or cycloalkanes. సో మనకు ఈ హైడ్రోకార్బన్స్ యాలిఫాటిక్ లక్షణాన్ని కలిగి ఉండడం వల్ల వీటిని యాలిసైక్లిక్ హైడ్రోకార్బన్లుగా మరియు సంతృప్త స్వభావాన్ని ప్రదర్శించడం వల్ల వీటిని సైక్లిక్ స్ట్రక్చర్ కలిగి ఉండడం వల్ల వలయ నిర్మాణం పొందినటువంటి కార్బోసైక్లిక్లు అని, మరియు అన్నీ కూడా CH2 అనే సమూహం ద్వారా బంధించబడి ఏర్పడిన వలయ నిర్మాణాలు కాబట్టి వీటిని పాలీమెథిలిన్స్ లేదా సైక్లో ఆల్కేన్స్ సంతృప్త హైడ్రోకార్బన్ ధర్మాలు కలిగినటువంటి నిర్మాణాలను పోలి ఉన్నాయి కాబట్టి వీటిని సైక్లో ఆల్కేన్స్. దట్ మీన్స్ aliphatic hydrocarbons with a cyclic structure. These are generally we are called as cyclic carbocyclics or polymethylenes or cycloalkanes. Their general formula is CnH2n where n is equal to 3. That cycloalkane naming is cyclopropane. When n is equal to 4, that cycloalkane naming is cyclobutane. When n is equal to 5, that is cyclopentane. And n is equal to 6, that is cyclohexane. N is equal to 7, that is called as cycloheptane. So their molecular formula is like a unsaturated alkenes formula, that is CnH2n, but their structures are like saturated alkanes with cyclic, so they are generally called as cycloparaffins. మనకున్నటువంటి ఈ సైక్లో ఆల్కేన్లు లేదా పాలీమెథిలిన్లు లేదా కార్బోసైక్లిక్స్కి సాధారణ అనుఫార్ములా దీనికి CnH2n అని ప్రతిపాదించడం జరిగింది. CnH2n అనేటువంటి ఫార్ములా మనకు అసంతృప్త హైడ్రోకార్బన్లు ఆల్కీనుల యొక్క ఫార్ములాను పోలి ఉన్నాయి. దీనిలో ఫార్ములాను బట్టి n is equal to 3గా ఉంటే వీటిలో సైక్లోప్రోపేన్ నిర్మాణాన్ని, n is equal to 4గా కలిగి ఉన్నప్పుడు సైక్లోబ్యూటేన్ నిర్మాణాన్ని, n is equal to 5గా ఉన్నప్పుడు సైక్లోపెంటేన్ నిర్మాణాన్ని, n is equal to 6గా ఉన్నప్పుడు సైక్లోహెక్సేన్ నిర్మాణాన్ని, n is equal to 7గా ఉన్నప్పుడు సైక్లోహెప్టేన్ నిర్మాణాన్ని పొందవచ్చు. అనుఫార్ములాను బట్టి CnH2n అనేది అసంతృప్త హైడ్రోకార్బన్ల ఆల్కీన్ల యొక్క ఫార్ములాని పోలి ఉంది.
కానీ అణు నిర్మాణాన్ని గమనిస్తే ఇవి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, సంతృప్త హైడ్రోకార్బన్లు అయినటువంటి ఆల్కేనుల యొక్క నిర్మాణాన్ని కలిగి వలయ నిర్మాణాన్ని పొంది ఉన్నాయి. అందుకే వీటిని మనము సాధారణంగా సైక్లోపారాఫిన్లుగా పిలవడానికి అవకాశం ఉంది. అంటే అణు ఫార్ములానేమో అసంతృప్త హైడ్రోకార్బన్లు ఆల్కీన్ల ఫార్ములాని పోలి ఉంది. అణు నిర్మాణమేమో సంతృప్త హైడ్రోకార్బన్లు అయినటువంటి ఆల్కేన్ల నిర్మాణాన్ని కలిగినటువంటి ఉండడం వల్ల వీటిని మనము సైక్లోపారాఫిన్స్ అని పిలవడం జరుగుతుంది. So that structures of cycloalkanes, that cyclopropane is a triangle shape with planar structure, and the cyclobutane structure is plane square type of plane, and the cyclopentane is having a pentagonal type of structure, and cyclohexane is having a hexagonal planar structure. మనకు ఈ cyclopropane యొక్క ఫార్ములా C3H6 based on the CnH2n formula. ఈ cyclopropane C3H6 అన్ ఫార్ములాను కలిగి త్రిభుజాకృతి నిర్మాణంలో 60 డిగ్రీ కోణంలో బంధించబడి ఉంటుంది. మరి సైక్లోబ్యూటేన్ C4H8 అనే ఫార్ములాను కలిగి ఇది మనకు ఒక స్క్వేర్ ప్లేనార్ నిర్మాణంలో ఉంది. తర్వాత సైక్లోపెంటేన్ అనేది C5H10 అనేటువంటి ఫార్ములాను కలిగి ఇది పెంటాగోనల్ ప్లేనార్గా ఉంది. తర్వాత C6H12 సైక్లోహెక్సేన్ ఇది మనకు ఈ హెక్సాగోనల్గా ప్లేనార్గా ఉన్నటువంటి నిర్మాణాన్ని పొందుతుంది. బేస్డ్ ఆన్ ద జనరల్ ఫార్ములా CnH2n, n is equal to 3, that molecular formula is C3H6. C3H6 is cyclopropane. That cyclopropane structure is with the angle of 60 degree trigonal angle, and C4H8 that is cyclobutane, that is having 90 degree angle with a square type of planar structure. And the next one C5H10 that is cyclopentane, that cyclopentane is having 108 degree angle of planar with pentagonal structure. And the C6H12 that is cyclohexane, cyclohexane is having 120 bond angle with a hexagonal planar structure. The next one, preparation methods of cycloalkanes. That cycloalkanes are prepared. The number of methods are available, but the important methods are Freund's method, Diekmann's method, Blanc method, and another methods are important. Weasley-Sinus method is also useful. So the first one, the Freund's method. So in the Freund's method, dihalo derivative of saturated hydrocarbon treated with zinc powder, so it is converted into a cycloalkane. So that means we are taking 1,3 dihalopropane treated with zinc, so it is converted into cyclopropane, or 1,4 dihalobutane treated with zinc, so it is converted into cyclobutane. When 1,5 dihalopentane treated with zinc, it is converted into cyclopentane. So this method is similarly with Woods reaction, so that Freund's method is generally we are called as inter-Woods reaction. Freund పద్ధతిలో డైహాలో సంతృప్త హైడ్రోకార్బన్ల యొక్క ఉత్పన్నాలని జింక్ లోహంతో కలిపి చర్యనందించడం వల్ల ఇవి సైక్లో ఆల్కేన్లను ఏర్పరుస్తున్నాయి. ఈ పద్ధతి రెట్టింపు కార్బన్లు గల ఆల్కేన్లను తయారు చేయడానికి ఉపయోగించే వుడ్స్ పద్ధతిని పోలి ఉండడం వల్ల దీనిని మనము అంతర వుడ్స్ పద్ధతి అని కూడా పిలుస్తున్నాం. ముందుగా మనము 1,3 డైహాలో ప్రోపేన్ తీసుకొని దాన్ని జింక్తో కలిపి చర్యనందిస్తే
దాని నుండి మనకు సైక్లోప్రోపేన్, అదేవిధంగా 1,4 డైహాలోబ్యూటేన్ ఉత్పన్నాన్ని జింక్తో కలిపి చర్యనందించినట్లయితే అది సైక్లోబ్యూటేన్ని, తర్వాత 1,5 డైహాలో పెంటేన్ ఉత్పన్నాన్ని తీసుకొని జింక్తో కలిపి చర్యనందించినట్లయితే అది మనకు సైక్లోపెంటేన్ని ఏర్పరిచే అవకాశం ఉంది. ఇది ఆల్కేన్లను తయారు చేయడానికి ఉపయోగించే వుడ్స్ పద్ధతిని పోలి ఉండడం వల్ల దీన్ని అంతర వుడ్స్ పద్ధతి అని కూడా పిలుస్తారు. సో ద ఫ్రాన్స్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ మెయిన్లీ preparation of cycloalkanes. The lower cycloalkanes are readily prepared with the help of zinc powder. Next one, Diekman's reaction. In the Diekman's reaction, diesters treated with the presence of ethoxides, that is converted into a cyclic ester compound. That cyclic ester compound on heating converted into cycloketone, then treated with acid, it is converted into a perfect cycloketone. That cycloketo ester converted into cycloketone and then undergo Clemmensen reduction with the presence of zinc and mercury, that is zinc amalgam. So zinc amalgam in HCl is we are generally called as Clemmensen reagent. So undergo Clemmensen reduction, the cycloketone converted into cycloalkanes. So for example, we are taking diethyl ediphate, that is a 1,6 diester. That diethyl ediphate treated with sodium ethoxide, so that liberates one ethoxide anion, so that is perfectly converted into cyclic diester, and then on heating remove ethoxide converted into cycloketo ester. That cycloketo ester under protonation reaction, it is converted into cycloketone, that is cyclopentanone. Cyclopentanone in the presence of Clemmensen reagent, that is zinc amalgam with dilute HCl, that reduction cyclopentanone converted into cyclopentane. డీక్మన్ పద్ధతిలో మనము ముందుగా డైఎస్టర్లను తీసుకొని ఆ డైఎస్టర్లని సోడియం ఈథాక్సైడ్తో కలిపి చర్యనందించినప్పుడు మరి చక్రీయ డైఎస్టర్గా మారుతుంది. దాన్ని వేడి చేయడం వల్ల ఏర్పడినటువంటి ఉత్పన్నాన్ని సైక్లోకీటో ఎస్టర్గా వ్యవహరిస్తున్నాం. ఈ సైక్లోకీటో ఎస్టర్ను ప్రోటనేషన్ జరపడం ద్వారా సైక్లోపెంటనోన్గా మారుతుంది. ఈ సైక్లోపెంటనోన్ అనేటువంటి దాన్ని జింక్ అమాల్గమ్ డైల్యూట్ HCl అనే క్లెమెన్సన్ కారకంతో కలిపి చర్యనందించడం వల్ల క్షేకరణం జరిగి ఈ C డబుల్ బాండ్ ఫంక్షనల్ గ్రూప్ కన్వర్టెడ్ ఇంటూ CH2. C డబుల్ బాండ్ అనే కీటో ప్రమేయము CH2గా సంతృప్తం చెందించబడి క్లెమెన్సన్ రిడక్షన్ వల్ల అది సైక్లోపెంటేన్ అనేటువంటి వలయాన్ని ఇస్తుంది. సో దిస్ డిక్మన్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ మెయిన్లీ ప్రిపరేషన్ ఆఫ్ హయ్యర్ సైక్లో ఆల్కేన్స్. మనకు ఈ డిక్మన్ పద్ధతి అనేది అధిక కార్బన్లు కలిగినటువంటి సైక్లోపెంటేన్ మరియు సైక్లోహెక్సేన్ను తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ద నెక్స్ట్ మెథడ్ దట్ ఈజ్ వీస్లీ-సినస్ మెథడ్. That Weasley-Sinus method, we are using dicarboxylic acid salts. That dicarboxylic acid salts on heating first converted into cycloketones. That cycloketones undergo Clemmensen reduction, they are converted into cycloalkanes. So for example, barium ediphate, that is on heating remove barium carbonate converted into a cyclopentanone. That cyclopentanone treated with zinc amalgam dilute HCl or concentrated HCl, that is we are called as Clemmensen reducing agent. That Clemmensen reducing agent cyclopentanone converted into
సైక్లోపెంటేన్. వీస్లీసినస్ పద్ధతిలో మనము డైకార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క లవణాలను తీసుకుంటున్నాం. డైకార్బాక్సిలిక్ ఆమ్ల లవణాలని వేడి చేయడం వల్ల అవి మనకు ముందుగా చక్రీయ కీటోన్లను ఇస్తున్నాయి. ఈ చక్రీయ కీటోన్లని మనము క్లెమెన్సన్ కారక సమక్షంలో క్షేకరణం జరిపినట్లయితే అవి మనకు సైక్లో ఆల్కేన్లుగా మార్పు చెందించేటువంటి అవకాశం ఉంది. సో ముందుగా మనము బేరియం ఎడిఫేట్ అనేటువంటి లవణ ఉత్పన్నాన్ని తీసుకొని వేడి చేసినప్పుడు బేరియం కార్బోనేట్ అనేటువంటి పదార్థాన్ని తొలగించుకొని ముందుగా సైక్లోపెంటనోన్ అనేటువంటి చక్రీయ కీటోన్గా మారుతుంది. ఆ చక్రీయ కీటోన్ని మనము క్లెమెన్సన్ కారక సమక్షంలో క్షేకరణం అందించినట్లయితే జింక్ అమాల్గమ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ HCl క్లెమెన్సన్ కారక సమక్షంలో క్షేకరణం నుండి మనకు సైక్లోపెంటేన్ అనేటువంటి సైక్లో ఆల్కేన్ ఇస్తుంది. సో ఇంకా దట్ బెంజీన్ అండర్గో hydrogenation converted into cyclohexane. So and some more methods are available, but the important methods are Dickmann method and Freund's method. Weasley-Sinus method are very important for the preparation of cycloalkanes. Cycloalkane తయారు చేయడానికి బెంజిన్ని హైడ్రోజనేషన్ జరిపి సైక్లోహెక్సేన్గా ఇంకా ఇతర పదార్థాల నుండి కూడా మనము వీటిని తయారు చేసే అవకాశం ఉంది. కానీ మనం ముఖ్యంగా అంతర ఉర్సు పద్ధతి అయినటువంటి ఫ్రైండ్ పద్ధతిని మరియు డిక్మన్ పద్ధతిని మరియు వీస్లీసినస్ మెథడ్ ఎక్కువగా వీటి తయారీ కోసం ఉపయోగిస్తున్నాం. తదుపరి వీటిలో ఉన్నటువంటి ప్రాపర్టీస్. సో వీటిలో ఉన్నటువంటి ప్రాపర్టీస్లో ముందుగా ఫిజికల్ ప్రాపర్టీస్ గమనిస్తే, సో దట్ ఫిజికల్ ప్రాపర్టీస్ at room temperature cyclopropane and butane are gases, remainings are liquids. So the melting and boiling temperature values are increasing with their molecular weights and van der Waals attractions. మనకు ఈ సైక్లోఆల్కేన్ల యొక్క భౌతిక ధర్మాలను గమనించినప్పుడు ముందుగా గది ఉష్ణోగ్రత వద్ద సైక్లోప్రోపేన్ మరియు బ్యూటేన్లు వాయువులుగా ఉంటున్నాయి, మిగతావి ద్రవాలుగా ఉంటున్నాయి. వీటికి ద్రవీభవన మరియు బాష్పీభవన ఉష్ణోగ్రతలు అనేటువంటివి వాటి అనుభారంతో పాటు అందులో ఉన్నటువంటి వాన్ డెర్ వాల్ ఆకర్షణ వల్ల క్రమంగా పెరగడం జరుగుతుంది. So the next one, chemical reactivity of cycloalkanes. Chemical properties of cycloalkanes are intermediate between alkanes and alkenes due to molecular formula CnH2n is alkenes and saturated structures like alkanes. సో మనకు ఈ సైక్లో ఆల్కేన్లను గమనించినప్పుడు వీటి రసాయన ధర్మాలు సైక్లో ఆల్కేన్లకు ఉన్నటువంటి రసాయన ధర్మాలు ఆల్కేన్ల యొక్క ధర్మాలకి మరియు ఆల్కీన్ల యొక్క ధర్మాలకి మధ్యస్థంగా కనిపిస్తున్నాయి. ముందుగా వీటి యొక్క ఫార్ములా CnH2n అనేది ఆల్కీన్ల ఫార్ములాను పోలి ఉంటుంది. తర్వాత నిర్మాణము సంతృప్త హైడ్రోకార్బన్లు అయినటువంటి ఆల్కేన్ల నిర్మాణాన్ని పొంది ఉంది కాబట్టి వీటి యొక్క రసాయన ధర్మాలు కూడా సైక్లో ఆల్కేన్లకు మరి ఆల్కేన్ మరియు ఆల్కీన్ల యొక్క రసాయన ధర్మాలకు మధ్యస్థమైన ధర్మాలని కలిగి ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో తీసుకున్నటువంటి హాలోజన్స్తో రియాక్షన్ తీసుకుంటే రియాక్షన్ విత్ హాలోజన్స్, cyclopropane treated with chlorine under dark condition in the presence of carbon tetrachloride, so it is converted into 1,3 dichloropropane. So that means the addition of chlorine with cyclopropane gives 1,3 substituted dichloropropane. So it is a addition reaction. So generally addition reactions are possible in alkene molecules. So another one, సైక్లోప్రోపేన్ అనేది క్లోరిన్తో కలిపి మనము చీకటి కండిషన్లో
కార్బన్ టెట్రాక్లోరైడ్తో సమక్షంలో చర్యనందించినప్పుడు అది మనకు 1,3 డైక్లోరోప్రోపేన్ అనేటువంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. సో ఈ పదార్థం ఏర్పడడాన్ని బట్టి సైక్లోప్రోపేన్లో జరిగినటువంటి హాలోజనీకరణము లేదా క్లోరినీకరణం అనేది అసంతృప్త హైడ్రోకార్బన్లు పాల్గొనేటువంటి సంకలన చర్యల్ని పోలి ఉన్నట్టుగా ఉంటుంది. The next one, reaction with hydrohalogenation. So that hydrohalogenation, cyclopropane treated with concentrated HBr and HI. So that HBr produces bromopropane, HI produces iodopropane. So that means the cyclopropane react with hydrogen halides. It produces addition compounds, that means bromopropane and iodopropane. It is also the property similar with alkene property or unsaturated hydrocarbon property. మనకు హైడ్రోయాలోజనీకరణ చర్యను గమనించినప్పుడు సైక్లో ఆల్కేన్లలో ముఖ్యంగా సైక్లోప్రోపేన్ తీసుకొని హెచ్బిఆర్తో కలిపి చర్యనందించినప్పుడు అది మనకు బ్రోమోప్రోపేన్ అనేటువంటి సంతృప్త పదార్థాన్ని ఇస్తుంది. అదేవిధంగా హెచ్ఐతో కలిపి చర్యను అందించినప్పుడు అది మనకు అయోడోప్రోపేన్ అనే సంతృప్త పదార్థాన్ని ఇస్తుంది. సో ఈ లభించినటువంటి ఉత్పన్నాలను గమనించినప్పుడు ఈ సైక్లోప్రోపేన్లో జరిగినటువంటి హైడ్రోహాలోజనీకరణ చర్యలు అసంతృప్త హైడ్రోకార్బన్ల యొక్క సంకలన చర్యల్ని పోలి ఉంటుంది. సో దట్ మీన్స్ రియాక్షన్ విత్ హాలోజన్స్ అండ్ రియాక్షన్ విత్ hydrohalogenation, that cycloalkanes or lower cycloalkanes undergo addition reactions type and higher alkanes are undergo substitution type of reactions are observed. మనకున్నటువంటి హాలోజనీకరణ చర్యను కానీ హైడ్రోహాలోజనీకరణ చర్యను కానీ మనము గమనించినప్పుడు సైక్లో ఆల్కేన్లలో తక్కువ కార్బన్లు కలిగిన సైక్లోప్రోపేన్ అండ్ సైక్లోబ్యూటేన్ అనేటువంటివి సంకలన చర్యా విధానంలో పాల్గొంటున్నట్లుగాను, అధిక కార్బన్లు కలిగిన సైక్లోపెంటేన్ మరియు సైక్లోహెక్సేన్ అనేటువంటివి ప్రతిక్షేపణ చర్యా విధానం ద్వారా పాల్గొంటున్నట్లుగా గమనించవచ్చు. సో ద నెక్స్ట్ వన్, రియాక్షన్ విత్ H2SO4. సో ద cyclopropane treated with concentrated H2SO4, so it is formed as ethyl propyl alcohol or propanol. మనము సైక్లోప్రోపేన్ని గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో కలిపి చర్యను అందించినట్లయితే ఇది మనకు హైడ్రేషన్ రియాక్షన్లో పాల్గొని మనకు ప్రొపైల్ ఆల్కహాల్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. మరి నెక్స్ట్ ఈ cycloalkanes react with hydrogen or hydrogenation. So cyclopropane treated with hydrogen with the presence of nickel at 80 degrees centigrade, so it is converted into normal propane. And the cyclobutane treated with hydrogen, the presence of nickel at 200 degrees centigrade, it is converted into normal butane. So that means the hydrogenation reaction in cycloalkanes in lower cycloalkanes are similar with unsaturated alkenes addition reaction. That means based on the above properties, the lower cycloalkanes, mainly cyclopropane and cyclobutane, undergo addition type of reactions, but the cyclopentane and cyclohexane undergo substitution reactions. మనకు పైన గమనించినటువంటి చర్యల్లో సైక్లోప్రోపేన్ మరియు సైక్లోబ్యూటేన్ అనేటువంటి వాటిని మనము లోయర్ సైక్లో ఆల్కేన్లుగా వ్యవహరిస్తున్నాం. ఈ లోయర్ సైక్లో ఆల్కేన్లు రసాయన ధర్మాలను గమనించినప్పుడు ఇవి అసంతృప్త పదార్థాల వలె సంకలన చర్యలో పాల్గొని సంకలన ఉత్పన్నాలను ఏర్పరుస్తున్నాయి. కానీ సైక్లోపెంటేన్ మరియు సైక్లోహెక్సేన్ అనేటువంటివి సంతృప్త పదార్థాలైనటువంటి ఆల్కేన్ల వలె ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొంటున్నాయి, ప్రతిక్షేపణ ఉత్పన్నాలను ఏర్పరుస్తున్నాయి. సో పై చర్యలను బట్టి వీటికి ఉన్నటువంటి స్టెబిలిటీ ఆర్డర్ ఒకసారి మనం గమనించి చూసినట్టయితే, బేస్డ్ ఆన్ ద అబోవ్ కెమికల్ ప్రాపర్టీస్, cyclopropane and cyclobutanes are less stable than cyclopentane and cyclohexane. The stability order of various cycloalkanes are
C3H6 is less than C4H8 is less than C5H10 is less than C6H12. మనం పైన జరిగినటువంటి రసాయన ధర్మాలను ఆధారంగా తీసుకొని గమనించినప్పుడు ఈ సైక్లో ఆల్కేన్లలో ఉన్నటువంటి స్థిరత్వ క్రమాన్ని గమనిస్తే మరి తక్కువ స్థిరంగా సైక్లోప్రోపేన్, తరువాత సైక్లోబ్యూటేన్, తర్వాత సైక్లోపెంటేన్, తర్వాత సైక్లోహెక్సేన్ ఉన్నట్లుగా గమనించవచ్చు. కానీ పై చర్యలను ఆధారంగా చూసినప్పుడు ఈ సైక్లోప్రోపేన్, సైక్లోబ్యూటేన్ అనేటువంటివి లోయర్ సైక్లో ఆల్కేన్లుగా ఉండడం, ఇవి లోయర్ సైక్లో ఆల్కేన్లుగా ఉండి ఆల్కీనుల వలె అసంతృప్త పదార్థాల ధర్మాలను ప్రదర్శించి సంకలన చర్యల్లో పాల్గొంటున్నాయి. కానీ హయ్యర్ సైక్లో ఆల్కేన్లు అయినటువంటి సైక్లోపెంటేన్ మరియు సైక్లోహెక్సేన్ అనేటువంటివి సంతృప్త పదార్థాలైన ఆల్కేన్ల వలె మనకు ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొని ప్రతిక్షేపిత సైక్లో ఆల్కేన్ ఉత్పన్నాలను ఏర్పరుస్తున్నాయి. ఈ కారణం చేత సైక్లో ఆల్కేన్లకు మనము స్థిరత్వ క్రమాన్ని C3H6 is less than C4H8 is less than C5H10 is less than C6H12 అనేటువంటి క్రమంలో తెలియజేస్తున్నాం. Based on the chemical properties, the less stability of lower cycloalkanes and high stability of higher cycloalkanes is observable with the help of their strain theories. మనకున్నటువంటి వివిధ రసాయన ధర్మాలను గమనించినప్పుడు సైక్లోప్రోపేన్ మరియు సైక్లోబ్యూటేన్ అనేటువంటివి తక్కువ స్థిరమైనవిగా, సైక్లోపెంటేన్ అండ్ సైక్లోహెక్సేన్ అనేటువంటివి ఎక్కువ స్థిరమైనటువంటివిగా, సైక్లోప్రోపేన్, సైక్లోబ్యూటేన్ ఆల్కీనుల ధర్మాలని, సైక్లోపెంటేన్ మరియు సైక్లోహెక్సేన్ అనేటువంటివి ఆల్కేనుల ధర్మాలని ఎందుకు ప్రదర్శిస్తున్నాయి, ఈ ప్రదర్శించడానికి గల కారణం ఏంటి అనేది వాటి యొక్క ప్రయాస సిద్ధాంతాల ఆధారంగా వివరించడం జరిగింది. దాంట్లో ముందుగా బేయర్స్ స్ట్రెయిన్ థియరీ. సో ద స్ట్రెయిన్ ఆర్ less stability of lower cycloalkanes and high stability of higher cycloalkanes are explained with their strain theories, mainly the first theory, that is Bayer's strain theory. So Bayer's strain theory proposed cycloalkanes are not having normal alkanes bond angle 109 degree 28 minutes. Due to this, they are having some bond strain. It is calculated by the equation deviation D is equal 109.28 minus alpha by 2, or D is equal 1/2 into 109.28 minus alpha. సో బేయర్ తన ప్రయాస సిద్ధాంతంలో సైక్లో ఆల్కేన్లలో ఉన్నటువంటి ఈ స్థిరత్వము మరియు చర్యాశీలతను గమనించి వాటికి కొంత వికర్షణ కలిగి ఉందని, ఈ వికర్షణ అనేది సాధారణ ఆల్కేన్ల యొక్క బంధ కోణం నుండి సైక్లో ఆల్కేన్లు ఏర్పడుతున్నప్పుడు కొంత కోణీయ విచలనాన్ని కలిగి ఉండడం వల్ల ఈ ప్రయాసం అనేది ఏర్పడిందని, ఆ ప్రయాసాన్ని గణించడం కోసము ఒక సాధారణ సమీకరణాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో బేయర్ ప్రయాస సిద్ధాంతం ప్రకారము కోణీయ విచలన విలువల్ని గణించడం కోసము D is equal 109 degree 28 minutes minus alpha by 2, లేదా D is equal to 1/2 into 109.28 minus alpha అనేటువంటి సాధారణ సమీకరణాన్ని ప్రతిపాదించడం జరిగింది. For example, in the cyclopropane, the deviation D is equal 1/2 into 109.28 minus 60 degree. So the 60 degree is the regular bond angle in cyclopropane. Cyclopropane is having a triangle structure. The triangle structure must be having 60 degree bond angle. So in this case, we are calculated Bayer's strain theory according to deviation D is equal 1/2 into 109.28 minus 60 degree. So that 109 minus 60 is equal, that is 49 degree 28 minutes balance. That 49 degree 28 minutes by 2 is equal plus 24 degree 44 minutes.
So that means the cyclopropane is having plus 24 degree 44 bond strain based on the Bayes deviation or Bayes strain theory. మనము సైక్లోప్రోపేన్లో బంధ ప్రయాసాన్ని గమనించినప్పుడు బేయర్ ప్రయాస సిద్ధాంతం ప్రకారము సైక్లోప్రోపేన్లో డీవియేషన్ D ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ 109.28 మైనస్ 60 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ 49 డిగ్రీల 32 సెకండ్లుగా ఉంటుంది. ఇది మనము దాన్ని బై 2 చేసినప్పుడు మొత్తం కలిపి 24 డిగ్రీల 44 నిమిషాలుగా ఏర్పడుతుంది. అంటే సైక్లోప్రోపేన్లో బంధ ప్రయాసం అనేది ప్లస్ 24 డిగ్రీ 44 సెకండ్లుగా ఉండే అవకాశం ఉంది. వెన్ ద సైక్లోబ్యూటేన్ డీవియేషన్ D ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ 109.28 minus alpha, that alpha is equal to 90 degree, that 90 degree in minus in 109.28 by 2 is equal to remaining part is plus 9 degree 44 minutes. సో దీంట్లో ఉన్నటువంటి మనము డీవియేషన్ గణించినప్పుడు సైక్లోబ్యూటేన్ నుంచి ఏర్పడినటువంటి కోణీయ విచలన విలువలు గమనిస్తే కోణీయ విచలన విలువ అనేది డీవియేషన్ D ఈజ్ ఈక్వల్ 1/2 109.28 మైనస్ 90 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ మొత్తం లభించినటువంటి డీవియేషన్ ప్లస్ 9.44కి సమానంగా కనిపిస్తుంది. అదేవిధంగా సైక్లోపెంటేన్ గమనించినప్పుడు డీవియేషన్ D ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ 109.28 మైనస్ 108 డిగ్రీ, దట్ ఈజ్ ఈక్వలెంట్ టు ప్లస్ 0.44 degree. So the deviation is calculated with the help of Bayes strain theory in cyclopentane. That cyclopentane deviation D is equal 1/2 into 109.28 minus 108 degree, that is equivalent to plus 0.44 minutes. When the cyclohexane, that cyclohexane deviation D is equal 1/2 into 109.28 minus 120 degree, so that is equivalent to minus 5 degree 0.16 minutes. మనకున్నటువంటి బేయర్ ప్రయాస సిద్ధాంతం ప్రకారం ఈ కోణీయ విచలన విలువని సైక్లోహెక్సేన్లో గమనించినప్పుడు దట్ సైక్లోహెక్సేన్ డీవియేషన్ D ఈజ్ ఈక్వల్ 1/2 109.28 మైనస్ 120 డిగ్రీ, అది మైనస్ 5 డిగ్రీ 0.16 16 నిమిషాలకి సమానంగా కనిపిస్తుంది. So another example, that is cycloheptane. The cycloheptane deviation D is equal 1/2 into 109.28 minus 128.6 degree, that is equivalent to minus 9 degree 0.33 minutes. మనకున్నటువంటి సైక్లోహెక్సేన్లో మనము ఈ కోణీయ విచలన విలువని బేయర్ సిద్ధాంతం ప్రకారం పరిశీలించినప్పుడు సో D is equal 1/2 to 109.28 minus 128.6 తీసుకున్నట్లయితే లభించేటువంటి విలువ మైనస్ 9 డిగ్రీల 33 సెకండ్లుగా కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ దిస్ థియరీ స్టెబిలిటీ ఆర్డర్ ఈజ్ లెస్ వాల్యూ ఇన్ సైక్లోపెంటేన్, ద నెక్స్ట్ వన్ ఇన్ సైక్లోహెక్సేన్, ద నెక్స్ట్ వన్ cycloheptane, the next one cyclobutane, the next one and cyclopropane. So that means this theory explains the stability order. Order is cyclopentane is greater than cyclohexane, is greater than cycloheptane, is greater than cyclobutane, is greater than cyclopropane. బేర్ ప్రయాస సిద్ధాంతం ప్రకారం గణించినటువంటి బంధ కోణీయ విలువల్ని చూసినప్పుడు వచ్చిన విలువల ఆధారంగా మనకు వివిధ సైక్లో ఆల్కేన్ల యొక్క స్థిరత్వ క్రమాన్ని గమనిస్తే సైక్లోపెంటేన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ సైక్లోహెక్సేన్, దానికంటే సైక్లోహెప్టేన్, దానికంటే సైక్లోబ్యూటేన్, దానికంటే సైక్లోప్రోపేన్ ఎక్కువ స్థిరమైనవిగా కనిపిస్తున్నాయి. Cyclopentane is greater than cyclohexane, cyclohexane is greater than cycloheptane, cycloheptane is greater than cyclobutane, that cyclobutane is greater than cyclopropane.
So that means the cyclopentane is more stable compound based on the Bayer strain theory deviation calculations. మనం గణించినటువంటి వివిధ బంధకోణీయ విలువలను గమనించి మనం తీసుకున్నటువంటి ఈ బేర్స్ ప్రయాస సిద్ధాంతంలోని స్థిరత్వ క్రమము సైక్లోపెంటేన్ సైక్లోహెక్సేన్ కంటే ఎక్కువ స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా సైక్లోబ్యూటేన్ మరియు సైక్లోప్రోపేన్ అనేవి తక్కువ స్థిరమైనవిగా ఉంటున్నాయి. అందుకే సైక్లోపెంటేన్ అండ్ సైక్లోహెక్సేన్లలో మనకు సబ్స్టిట్యూషన్ అనే ప్రతిక్షేపణ చర్యలు జరిగాయి. మరి సైక్లోబ్యూటేన్ మరియు సైక్లోప్రోపేన్లలో అడిషన్ అనేటువంటి సంకలన చర్యలు ఇవి ఆల్కీన్ల ధర్మాలను ప్రదర్శిస్తున్నాయని, మరి C5H10 C6H12 అనేటువంటి సైక్లోపెంటేన్ మరియు సైక్లోహెక్సేన్లు ఈ ఆల్కేన్ల ధర్మాలను ప్రదర్శిస్తున్నాయని తెలియచేశారు. సో based on the Bayer strain theory, the more stability of cyclopentane than cyclohexane and the less stability of cyclobutane and cyclopropane is verified another strain theories. That important strain theories are Succy-Moore theory. మనకు బేర్ ప్రయాస సిద్ధాంతం ప్రకారం సైక్లోపెంటేనే సైక్లోహెక్సేన్ కంటే ఎక్కువ స్థిరమని, అదేవిధంగా సైక్లోబ్యూటేన్ మరియు సైక్లోప్రోపేన్లు తక్కువ స్థిరమైనవని కోణీయ విచలన విలువల ఆధారంగా నిర్ణయించడం జరిగింది. సో మరి సైక్లోపెంటేన్ యొక్క అధిక స్థిరత్వానికి మరి సైక్లోబ్యూటేన్ ప్రోపేన్ యొక్క తక్కువ స్థిరత్వానికి గల కారణాలు ముఖ్యంగా సక్సీ-మోర్ సిద్ధాంతం ద్వారా వివరించడానికి ప్రయత్నించారు. సో సక్సీ-మోర్ సిద్ధాంతం అనేది కేవలము సైక్లోపెంటేన్ సైక్లోహెక్సేన్ కంటే ఎందుకు ఎక్కువ స్థిరమైనది, సైక్లోపెంటేన్ మరియు సైక్లోహెక్సేన్లో ఏది అధిక స్థిరమైనది అనేటువంటి విషయాన్ని సక్సీ-మోర్ అనేటువంటి సైంటిస్టులు మరి బోట్ అండ్ చైర్ ఫార్మ్స్ ద్వారా పడవ మరియు కుర్చీ అనురూపకాల ద్వారా వీటిని వివరించే ప్రయత్నం జరిపారు. దిస్ Succy-Moore theory can explain the stability of cyclohexane and their substituted compounds. Based on this theory, their conformers, that is boat form and chair form. So that means Succy-Moore explains the more stability of cyclohexane than cyclopentane depend upon their conformers. That main important conformers are boat form and chair form. So in the boat form, the first, second and fourth, fifth carbons are having eclipsed hydrogens, and the third and sixth carbon hydrogens are bowsprit and flagpole spirits. Flagpole, bowsprit and flagpole hydrogens. But in the chair form, in cyclohexane having two types of hydrogens in each carbon. So in the chair form, the each carbon having a 90-degree angle of axial hydrogens and 109-28-degree angle of equatorial hydrogens. So that Succy-Moore explain the more stability of cyclohexane with the help of their boat and chair forms. The boat form having three type of hydrogens. That three type of hydrogens are mainly first, second, fourth, fifth carbons having eclipsed hydrogens, and third and sixth carbon hydrogens are bowsprit and flagpole hydrogens. That means in the boat form, the cyclohexane having three types of hydrogens: eclipsed hydrogens, bowsprit hydrogens, and flagpole hydrogens. The bowsprit hydrogens are having some strain, and automatically flagpole hydrogens are also having a internal repulsion. So that means the repulsion between flagpole and bowsprit hydrogens is less stable due to this strains. The chair form is more stable than in boat form. So that means in the chair form having only
two types of hydrogens, that is in 90-degree angle axial hydrogens and 109-degree 28-degree having equatorial hydrogens. In the chair form, the two type of hydrogens are not having any repulsions. Only two types of hydrogens, 6 axials and 6 equatorial hydrogens. That 6 axial is within a 90-degree angle, but the equatorial hydrogens are with the angle of 109-28. So these reasons are explain the stability of cyclohexane is more stable than cyclopentane. That cyclohexane stability is explained with the help of conformers. That important conformers are boat conformer and chain conformer. That boat conformer is less stable than chain conformer. The boat conformer having three types of hydrogens, that is eclipsed, bowsprit and flagpole. So the three type of hydrogens are having internal repulsion than the chain conformer. That chain conformer having only two types of hydrogens, that is axial and equatorial. That axial and equatorial must be having an angle of 109-28 degree. మనకు సక్సీమోర్ సిద్ధాంతం అనేది సైక్లోహెక్సేన్ సైక్లోపెంటేన్ కంటే అధిక స్థిరమైనది అనేటువంటి విషయాన్ని వివరించడం జరిగింది. అది ముఖ్యంగా ఈ సైక్లోహెక్సేన్ యొక్క పడవ మరియు కుర్చీ అనురూపకాల ద్వారా వివరించారు. సో ఈ సైక్లోహెక్సేన్ అనేది రెండు రకాల అనురూపకాలను కలిగి ఉంటుంది. అందులో ముందుగా పడవ అనురూపకము, తదుపరి కుర్చీ అనురూపకము. సో పడవ అనురూపకంలో 1, 2, 4, 5 కార్బన్ల వద్ద ఉన్నటువంటి హైడ్రోజన్స్ని గ్రహణగత అంటే ఎక్లిప్స్డ్ హైడ్రోజన్లుగా పిలుస్తున్నారు. మరి 3 మరియు 6 కార్బన్ల వద్ద ఉన్నటువంటి హైడ్రోజన్స్ని ఫ్లాగ్పోల్ మరియు బోస్పిరిట్ హైడ్రోజన్లుగా పిలవడం జరుగుతుంది. సో వీటిలో ఉన్నటువంటి 3 రకాల హైడ్రోజన్ల ఫలితంగా పడవ అనురూపకం అనేది అంతర్గత వికర్షణ ఫలితంగా తక్కువ స్థిరమైనదని, మరి కుర్చీ అనురూపకములు కేవలము యాక్సియల్ మరియు ఈక్విటోరియల్ అనేటువంటి హైడ్రోజన్స్ కలిగి ఉండడం వల్ల యాక్సియల్ మరియు ఈక్విటోరియల్ మధ్య 109-28 కోణాన్ని కలిగి ఉండడం వల్ల తక్కువ వికర్షణ కలిగి ఉంటుంది. సో హైడ్రోజన్ల మధ్య ఉన్న తక్కువ వికర్షణ ఆధారంగా చేసుకొని కుర్చీ అనురూపకము పడవ అనురూపకం అంటే ఎక్కువ స్థిరమైంది అని చెప్పి మనకు సక్సీమోర్ సైక్లోహెక్సేన్ యొక్క స్థిరత్వాన్ని వివరించడం జరిగింది. సో సైక్లోహెక్సేన్ యొక్క ఈ కుర్చీ అనురూపకాలు ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోకి మార్చుకునేటువంటి అవకాశం ఉంది. నియర్లీ వీఆర్ యూజింగ్ 6 kilocalorie of energy. The equatorial hydrogen containing chair form converted into axial hydrogen. So the substituted cyclohexane is also having chain conformers. The chain conformers is always exhibit only axial bonds and equatorial bonds. For example, methyl cyclohexane is also exhibit chain conformers. That chain conformers having axial position methyl substitute. That methyl substitute does not having any repulsion with axial hydrogen. So that methyl cyclohexane chain conformer is also very stable conformer. మనకు ఈ ప్రతిక్షేపిత సైక్లోహెక్సేన్ యొక్క అనురూపకాలను గమనించినప్పుడు దీంట్లో కూడా ప్రతిక్షేపకం అనేది యాక్సియల్ స్థానంలో ఉండే అవకాశం ఉంది. యాక్సియల్ స్థానంలో ఉండడం వల్ల వీటి మధ్య ఉన్నటువంటి వికర్షణ చాలా తక్కువగా ఉండి అధిక స్థిరమైనవిగా ఉంటున్నాయి. ఇది మనము సైక్లోహెక్సేన్లో ఉన్నటువంటి వివిధ తయారు చేసే పద్ధతులు, తర్వాత వాటి ధర్మాలు, వాటి యొక్క అనురూపకాలు, వాటి యొక్క స్థిరత్వము బేయర్ మరియు సక్సీమోర్ సిద్ధాంతాల ద్వారా వివరించడం ఇందులో ముఖ్యంగా మనము చర్చించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.